సైకోలమి, మా సోషల్ మీడియా సైకో సోషల్ మీడియా మాది లేదు మీది లేదు. సోషల్ మీడియా అంటే సోషల్ మీడియానే. మాకు అనుకూలంగా ఒక సోషల్ మీడియా ఒక ఆయన ఉంటాడు, 2 రోజులు పోయిన తర్వాత మాకు వ్యతిరేకంగా మాట్లాడతాడు నచ్చకపోతే. సోషల్ మీడియా అనేది ఏమి అది ఎవరి చేతుల్లో ఉండేటువంటి అంశం కాదు, అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఇదొకటి. ఈ టీడీపీలో 5 నెలల్లో జగన్ గారిపై వాడిన పదజాలం టీడీపీ అఫీషియల్ పోస్టులు, ఇవన్నీ కూడా టీడీపీ అఫీషియల్ పోస్టులు. చూడండి ఆ 3 ఎలా ఉన్నాయో. భారతమ్మ గారు బొమ్మ వేశారు, లండన్ జగన్ దంపతులు అన్నారు, ఇష్టం వచ్చినట్టుగా రాశారు భారతమ్మ గారిని కూడా దీనిలో పెట్టి. ఇది మాత్రం సహించవచ్చు, దీన్ని మాత్రం శభాష్ అనవచ్చు, దీని మీద కేసులు పెట్టడానికి వీల్లేదు. వీరిని పట్టుకురారు, ఎందుకంటే అధికార పార్టీ కాదు, దానికి ఇంకొక తిరకాసు ఉంది, అది కూడా చెప్తా ఆఖరిలో. మళ్ళా రెండోది, టీడీపీ 5 నెలల్లో జగన్ గారిపై వాడిన పదజాలం టీడీపీ అఫీషియల్ పోస్టులు, ఇవన్నీ కూడా నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి కాదు ఆయన, మంత్రే కాదు, కాబోయే ముఖ్యమంత్రి అంట, అది మనకు తెలియదు. ఆయన వాడే పదజాలం జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఓసారి ఓడిపోయి రెండోసారి గెలిచినటువంటి మహానుభావుడు ఆయన మాట్లాడుతున్నాడు. నెక్స్ట్, టీడీపీ 5 నెలల్లో జగన్ గారిపై వాడిన పదజాలం మళ్ళా ఇంకోటి. ఇలా చెప్పుకుంటూ పోతే మళ్ళీ నెక్స్ట్ చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా చిత్రీకరించి ఆ ఫోటోలు పెట్టి వ్యంగ్యంగా అసహ్యంగా మాట్లాడేటువంటి మాటలు ఇవి. దీని గురించి వైకాపా సోషల్ మీడియా ఉన్మాదుల కర్మాగారం అని రాస్తారు, ఇది సన్మార్గుల కర్మాగారం అని అడుగుతా ఉన్నా. చెప్పండి. ఇది టీడీపీ ఫాలోయర్స్ వీళ్ళు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా బొమ్మేశారు. అక్కడ ఒక ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రస్తుతం, ఆ పక్కన ఏపీ రాష్ట్రానికి దరిద్రం అంట. ఎవరు? రాజశేఖర రెడ్డి గారు, విజయమ్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిలమ్మ గారు, మరి షర్మిలమ్మ గారి భర్త భారతి గారు, వారి పిల్లలు, వారి మనవలు ఉంటే ఏపీకి పట్టిన దరిద్రం అంట. చంద్రబాబు నాయుడు గారేమో మరి ఏపీకి పట్టిన అదృశ్యమో మా అదృష్టమో మరి ఏమో మనకు తెలియదు. ఇదిగో టీడీపీ ఫాలోయర్లు మళ్ళా ఇంకో ట్వీట్. రక్త పింజరు, సాక్షి పింజరు భారతమ్మ గారిని, ఈ పక్కన జగన్మోహన్ రెడ్డి గారిని వేసి ఒక పరుష పదజాలంతో మాట్లాడేటటువంటి మాటలు. ఇంకొక ఆమె పాపం తెలుగుదేశం పార్టీ పేరు చెప్పుకొని ఫారెన్లో ఉంటుందంట ఆమె, స్వాతి రెడ్డి. ఆమె మాట్లాడిన మాటలు ఇంత అంత కాదు. తుగ్గల కన్నా అంటే ఫైర్ అనుకున్నావా, ఫ్లవర్. డైలాగ్ బాగుంది కదా. స్వాతి రెడ్డి గారు ఎక్కడో ఉంటుంది ఆమె. జగన్కి జబ్బుంది, తుగ్గలకు పేరు నేనే పెట్టా ఆమె మాట్లాడుద్ది. బడా లీడర్లకు అమ్మాయిలను సప్లై చేస్తాడంట కదా, TV9 రజనీకాంత్ అంటే అంత కసి ఎందుకు? జగన్ కనిపిస్తే చెప్పుతో కొడతా. నీ అమ్మకు అబ్బకు పుట్టాడా వాడు? ఇది ఆమె మాట్లాడే మాట. స్వాతిరెడ్డి గారు అయితే రాత్రి అయితే చాలు ఆత్మలతో మాట్లాడే పిచ్చోడు ఈ జగన్ గురించి షాకింగ్ నిజాలు బయట పెట్టిన స్వాతిరెడ్డి. ఇవి స్వాతిరెడ్డి కాదు, స్వాతి చౌదరి అంట. రెడ్డి పేరు పెట్టుకుంటే రెడ్డి తిట్టుకున్నారు అని మంచి ప్లాన్ వేశారు. చంద్రబాబు నాయుడు గారు కాదు, లోకేష్ బాబు గారు. ఇక ఏబిఎన్ ఇది చూడండి, జగన్ రెడ్డి భస్మాసురుడు, బాబాయిని చంపిన చరిత్ర హీనుడు జగన్ రెడ్డి. ఇది ఒక వ్యవహారం. ఈ చూడండి, ఘర్షణ అకౌంట్ థంబ్లైన్స్, ఘర్షణ థంబ్లైన్ అదే. దీనిలో ఇతను వెంగళరావు, ఇతని పేరు. నాకు ఈ మధ్యన ఫోన్ చేశాడు. ఎవరైనా అంటే నేను వెంగళరావు అన్నాడు. ఏ వెంగళరావు నాకేం తెలుసు? ఆయన వెంగళరావు అంటే ఆయన మాజీ ముఖ్యమంత్రి చనిపోయాడు, ఆయనే అనుకున్నా. నేను వెంగళరావుని, నా మీద నువ్వు కేసు పెట్టావు. నేను ఎప్పుడు కేసు పెట్టలా. ఎన్ని బూతులు తిట్టాడు, ఎన్ని బూతులు తిట్టాడు. నన్ను చంపేస్తాడంట, నన్ను నరికేస్తాడంట. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారి తరపున నువ్వేమైనా మాట్లాడావంటే చంపేస్తా. మా లోకేష్ని ఏమైనా అన్నావంటే గొంతు పిసికేస్తా. ఈ వెంకటరావు అనేవాడు ఎన్ని బూతులు మాట్లాడతాడండి, ఎన్నిసార్లు మాట్లాడారండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి తీసుకొచ్చారు, కోర్టులో ప్రొడ్యూస్ చేశారు, బెయిల్ తీసుకున్నారు. ఇతను పెద్ద మనుషులు అందరూ వెళ్ళి తెలుగుదేశం వారు. ఇవాళ కూడా ఈ వెంకటరావు అని రోజు పిచ్చి బూతులు మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడు. మరి ఉన్మాదుల కర్మాగారం ఇదా?
అడుగుతా ఉన్నా. వీళ్ళందరినీ పెంచి పోషిస్తుంది మీరు కాదని అడుగుతా ఉన్నా. ఈ వెంకటరావు ఎవరు పోషిస్తున్నారు? ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టే కార్యక్రమం చేసేటటువంటి పని చేస్తున్నారు. లియో యూట్యూబ్ అంట ఛానల్ దంబలైన్స్ ఈ చూడండి ఎంత భయంకరంగా ఉంటాయో. ఈ దంబలైన్స్ పెట్టారు. ఎవరిది కర్మాగారం అనేది మీ ప్రశ్న కూడా కావాలని అడుగుతా ఉన్నా. ఇది చూడండి, పాపం రోజా గారి మీద ఈయన ఎవరోనండి, కిరాక్ పిఆర్ ఆర్పి అంట. ఎంత అధ్వానంగా మాట్లాడుతున్నాడండి, నాకు అర్థం కాల. అతను అదేది జబర్దస్త్లో ఉంటాడు. పాపం రోజమ్మ కూడా జబర్దస్త్లో పనిచేసింది. ఆడదానికి కాదు పందెం అంటాడు. తిరుపతి అమ్మాయి అంట, మా అమ్మ కన్నా 2 ఏళ్ళు పెద్దగా ఉంటావు, నువ్వు అమ్మవా అంటాడు. నోరు మూసుకో రోజా. రోజాపై మండిపడ్డ కిరాక్ ఆర్పి. వీళ్ళు ఏమైనా పోషిస్తున్నారు ఈ కర్మాగారంలో? లోకేష్ కదా? వీళ్ళందరినీ ఉసుగొలుపుతుంది మీరు కదా? వీళ్ళందరికీ పెట్టుబడి పెడుతుంది మీరు కదా? నేను మనవి చేస్తున్నా. ఇది ఒకటి లియో, ఈయన ఒక విశ్లేషకుడు. ఈ పక్కన ఆయన ముందే ప్రిపేర్ అయ్యి చక్కగా జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని బూతులు తిట్టడానికి ప్రిపేర్ చేసి ఇతను కూర్చోబెట్టి మాట్లాడతారు. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ, మమ్మల్ని తిట్టడం. మేము ఎవరన్నా మాట్లాడితే భావ ప్రకటన స్వేచ్ఛ అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. తెల్లారి పాడితే మాట్లాడితే అది భావ స్వేచ్ఛ ప్రకటన అని గొంతు చుచ్చుకునే కార్యక్రమం చేస్తారు. సరే, ఇది కూడా అంతే. ఇది ఆ పక్క ఆయన ఉన్నాడు ఒక ఆయన, వైఎస్ఆర్ కన్వ వేసుకుంటాడు. వాడి పేరేంటి, కిరాక్ రాజా, సీమరాజా. మన తరపు మాట్లాడే ఉంటాడు. ప్లాన్ చేశారు, అతని చేత రకరకాలుగా మాట్లాడిస్తారు. భూషణ భయంకరంగా మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తారు. ఏమిటి నేను అడుగుతా ఉన్నా. నారా చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ హోంమంత్రి గారు మమ్మల్ని మీరు రోజు తిడతా ఉన్నారు. మేము సైన్యం అంటున్నారు, మా కర్మాగారాలు అంటున్నారు, మేము అనేకమైన పోస్టులు పెడతాం అంటున్నారు. ఇవన్నిటికీ సమాధానం చెప్పని అడుగుతా ఉన్నా. దీనికి మాత్రం సమాధానం చెప్పరు. దీని అందరికీ నాయకులు ఎవరో తెలుసా? సాక్షాత్తు వుడ్ బి ముఖ్యమంత్రిగా చెప్పుకోబడుతున్నటువంటి నారా లోకేష్ గారు అందరికీ పెట్టుబడులు పెట్టి వీటన్నిటిని రన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని తిట్టించేటటువంటి కార్యక్రమం. రోజా గారు బాగా మాట్లాడితే ఆమెను తిడతారు, నన్ను మాట్లాడితే నన్ను బాగా తిడతారు, మళ్ళీ పేరు నాని గారిని మాట్లాడితే పేరు నాని గారిని తిడతారు. మేము ఎవరు మాట్లాడటానికి లేదు. అలాగే మా హెల్త్ మినిస్టర్ మరి విడుదల రజనీ గారు మాట్లాడితే విడుదల రజనీ గారిని తిడతారు, కళ్యాణి గారిని మాట్లాడితే కళ్యాణి గారిని తిడతారు. ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము ప్రెస్ మీట్లు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే మమ్మల్ని బూతులు తిట్టే కార్యక్రమం. ఇది మాత్రం మీకు కనిపించదు, ఇది మాత్రం మీరు చూడరు. ముందు చెప్తున్నా, మా రజనీ గారు ఆమె మీద విపరీతమైన ట్రోలింగ్ చేశారు.